ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం దోశ చేద్దాం అనుకుంటున్నానండి. నేను నైట్ అయితే రుబ్బి పెట్టుకున్నాను. నాకు ఫుల్గా నిండిపోయింది. దోశ పిండి అయితే పైకి వచ్చేసింది. ఇంకాసేపు అయితే పొంగిపోయేది. దీంట్లో సాల్ట్ కానీ ఏమి వేయలేదు. దీంట్లోనే సాల్ట్ వేసేసి, మా బాబు అయితే ఎగ్ దోశ కావాలన్నాడు. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మరి ఎట్లా వస్తుందో, సక్సెస్ అవుతుందో ఎట్లా వస్తుందో చూడాలి. మరి తను ఎగ్ దోశ తిన్నాడంట, స్కూల్లో ఎగ్ దోశ తిన్నాడంట. బాగుంది, అది కావాలని అంటుండు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. చూద్దాం రండి ఎట్లా వస్తుందో మరి. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. మరి ఎగ్ దోశ సక్సెస్ అవుతుందో ఎట్లా వస్తుందో మనం చూడాలి. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, నేను తినలేదు కూడా. బాబు అయితే తిన్నాడట, బాగుంది అంటుండు. దోశలు చేసుకోక చాలా రోజులు అయిందండి. పోయినాం దోశలు, పోయినాం పాడైపోయింది. మొన్ననే తీసుకొచ్చిండు బాగా, ఇవాళ చేస్తున్నా. తీసుకొచ్చినవా? ఓకే, అదొకటి వచ్చేసి దీనిపైన కొద్దిగా కారం, కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా టమాటాలు, ఇటు పక్క పాలు పెట్టేస్తాను. బాబుకైతే స్కూల్కి టైం అవుతుంది, అడవుడి వల్ల. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది ఎగ్ దోశ. కొద్దిగా కారం చూడండి, ఒక 2 ఎగ్గులు దీంట్లో వేసుకొని, ఆనియన్స్ టమాటా వేసుకొని కలిపి పెట్టుకున్నాను. దీన్ని కొద్దిగా దీనిపైన వేసేయాలి. దీనిపైనే కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఎలా ఉంటుందో మరి టేస్ట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సక్సెస్ అవుతుందో మరి, మా బాబు ఓకే అంటాడో ఏమంటాడో చూడాలి. అన్నీ అయిపోయిందా? బ్రష్ చేసుకోవడం అయిపోయింది. ఇది గోపాల్ తీసుకో. ప్లేన్ దోశ ఇదైతే తినేసాయి, ఆ తర్వాత తిందువు. కాలుతున్నాయి, వేడి వేడిగానే పువ్వులు వెళ్తున్నాయి మనకి. అయిపోయిందండి ఇదే ఎగ్ దోశ. చూడడానికి అయితే బాగానే ఉంది, మరి తినడానికి ఎట్లుంటుందో చూడాలి.
మమ్మీ ఆ ఎగ్ దోశ నాకు లంచ్ పెట్టావా? ఓకే పెడతా. ఇవన్నీ చేసేసుకొని మళ్ళీ చట్నీ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ ఎగ్ దోశలకు మళ్ళీ చట్నీ ఎందుకు? ఉత్తర తిన్నారా? అన్నీ ఎగ్ దోశ చేయట్లేదు కదా, ప్లేన్ కూడా చేస్తున్నా కొన్ని. ఇప్పుడు చేసే ప్లేన్ ఎగ్ దోశ ఎగ్ ఎన్ని చేసినావు ఇప్పుడు ఎగ్ దోశ? 2 చేసిన. మరి 4th వన్ ఏం చేస్తావు? ప్లేన్ దోశ. ప్లే 3 పెడతావు నా లంచ్కి? మా బాబాయ్ అయితే ఏమైనా టిఫిన్ చేస్తే బ్రేక్ఫాస్ట్కి అదే, స్నాక్స్కి అదే, లంచ్కి అదే, అన్నింటికి అదే. అందుకే టిఫిన్ చేయను. రైస్ అనే మాట ఎత్తాడు ఇంకా. కానీ ఎక్కువ లంచ్ కూడా తీసుకుపోతా. అదే మాట మరి లంచ్ కూడా తీసుకుపోతాం. రాత్రి వచ్చినాక కూడా కొంచెం ఉంచు. బాబు వరకు అయితే దోశలు చేసేసిందండి. చట్నీ కోసం అయితే కొన్ని పల్లీలు వేయించుకున్నాను. అవి ఒక 4 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. టమాటా వేరుశనగ చట్నీ చేస్తున్నాను అనమాట. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. అన్నీ స్నానం చేయకో, వెళ్ళు. ఓకే అయిపోయిందండి. చట్నీ పట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకంతే, బాబుకి దోశలు ఇచ్చేస్తే తను రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. చట్నీ వల్ల చట్నీ అయ్యి చట్నీ లేకపోతే ఉంటుంది. ఇదిగో ఎగ్ దోశ ఎట్లుందో చెప్పి. కానీ ఫ్రెండ్ తెచ్చిన టేస్ట్ వచ్చిందా? హోటల్లో తెచ్చుకున్నాడంట వాళ్ళ ఫ్రెండ్. మన టేస్ట్ వచ్చిందో రాలేదు నాకు టెన్షన్, తిని చెప్పేదాకా. దాంట్లో చట్నీ అవసరం లేదు అసలు. సూపర్ వచ్చిందా? సేమ్ మరి అంతా హోటల్ అంతా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కాకపోతే పర్లేదు, కొంచెం అయితే వచ్చే ఉంటుంది. నేను బ్రష్ చేసిన తర్వాత తిని చెప్తా. బాబుకైతే బాక్స్ సర్దేస్తున్నానండి. గొంతు చూస్తారు కదా, అప్పటి నుంచి అంత డిఫరెంట్గా వస్తుంది. మొన్న ఎగ్జామ్కి అయితే వెళ్ళినాం, డిఎస్సి ఎగ్జామ్కి. ఆ రోజు మొత్తం జర్నీ అయింది బస్లో, దానివల్ల అయితే బాగా గొంతు పట్టేసుకుంది. ప్లేన్ దోశలు అయితే పెట్టేస్తున్నాను. ఈ ఎగ్ దోశ అయితే స్నాక్స్కి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ప్లేన్ అయితే లంచ్కి. ఇంకో టిఫిన్ చేసామంటే చాలు. ఇంకా లంచ్ అదే, బ్రేక్ఫాస్ట్ అదే, స్నాక్స్ అదే, అన్నీ అవే. 2 చాలా 3 అక్కడ హాస్టల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తాడు ఈయన తీసుకెళ్ళి. నాప్కిన్ అది తీసుకురా, బాగా తీసుకెళ్ళు బ్యాగు. పట్టుకో. దోశ గురించే కావాలి వచ్చినవా? స్నానం చేయకుండా దోశ కోసమే వెయిటింగ్. చేసేదాకా ఊరుకోలేదు. ఎగ్ దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ. మొన్నటి నుంచి దోశ పెనం అయితే రిపేర్ అయిపోయింది. ఇంకా దోశ వేసుకొని చాలా రోజులు అయింది. మొన్ననే తీసుకొచ్చిండు కొత్తది, ఇవాళ చేసిన. ఇంకా ఫస్ట్ కొత్త ప్యాన్ మీద ఫస్ట్ దోశ. ఎగ్ దోశతోనే ఓపెనింగ్ అయిపోయింది మన ప్యాన్. బాక్స్ అయితే సర్దేసేసాను.
అన్ని బాబు నువ్వు వెళ్ళి స్నానం చేసినావంటే చిన్ని పాలు ఆరిపోతే అక్క టైం అయింది అవు 8 అవుతుంది మరి ఇంకెప్పుడు చేస్తావో ఎప్పుడు వెళ్తావు 7:50 7:50 కానీ ఇంటికి ఎంత ఉంది 10 మినిట్సే కదా చట్నీ అవసరం లేదు దానికి తినేసే అట్లనే ఎందుకు ఇంకా దానికి బాక్స్ వాటర్ బాటిల్ అంతా రెడీ అయిపోయింది ఇంకా బాబు రెడీ అయితే బాబుకి ఇచ్చేస్తాను ఇంకా మేమైతే తర్వాత తనని పంపించిన తర్వాత నిదానంగా బ్రష్ చేసుకోలేదు ఇంతవరకు గొంతంతా అసలు మాట్లాడడానికి వస్తలేదు బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా మేము వేసేసుకొని తినేస్తాం ఇంకా అప్పుడు తెలుస్తుంది నాకు టేస్ట్ ఎట్లుంది అనేదండి బావా ఇక తీసుకో రెడీ అయినాయా రెడీ అయినాయి ఎట్లుందో టేస్ట్ చెప్పి ఇక ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్ బాబాయ్ వెళ్ళిపోయిండు ఇంకా బాబుని పంపించి నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి మళ్ళీ వేడివేడిగా రెడీ చేసుకున్నాం ఇంకా బాబు వెళ్ళిపోతే నాకు మాత్రం మొత్తం పని అయిపోతుంది రిస్క్ అవుతుంది ఏ టైం అయినా ప్రశాంతంగా చేసుకొని తిని చేస్తాను అనమాట ఇక చూడండి ఎగ్ దోశ ఎగ్గు కారం దోశ ఎట్లుందో మరి బాబు అయితే పర్లేదు బాగానే ఉందన్నాడు మా బాబు ప్లాన్ చూడాలి మా బాబు ఏమంటేనే చేసింది అంతేనా హోటల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెచ్చుకున్నారట కొంచెం ఇస్తే తిన్నాడట బాగుందని ఎట్లుంది బా ఓకే ఇంకా నేను ఇంకేడా ఇంకో 2 సార్లు తింటే చెప్తా మంచిగా ఉంది ఓకే పర్లేదండి మరి అంత నేను భయపడ్డంతా అట్లయితే ఏం లేదు టేస్ట్ బాగుంది మరి హోటల్లో ఎట్లుంటుందో నేనైతే తినలే ఇంతవరకు కాకపోతే నాకైతే నచ్చింది ఫస్ట్ టైం కదా మళ్ళీ ఫస్ట్ టైం ట్రై చేసిన కదా చాలా బాగుందండి ఓకే ఇవన్నీ తినేసి ఇంకా చాలా పని ఉంది పని చేసుకోవాలి ఓకే అండి బాయ్ నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం